Hi students, welcome back to channel. జొస్సా 2026 రౌండ్ 1 రిజల్ట్స్ అనేటువంటివి 30th జూన్ 2026 10 AM రిలీజ్ చేశారు. ఈ రిజల్ట్స్ అనేటువంటివి మీరు ఆల్రెడీ చెక్ చేసుకొని ఉంటారు. jossa.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి రిజల్ట్స్ అనేటువంటివి చెక్ చేసుకోవాలి. ఈ 30th జూన్ 2026 రిలీజ్ చేసినటువంటి రౌండ్ 1 రిజల్ట్స్లో ఎవరైతే సీట్ యాక్సెప్టెన్స్ అయిపోయారో వారందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. మీరు ఈ జొస్సా రౌండ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఏ ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ అనేటువంటివి చేయకోకుండా మీ యొక్క సీట్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియో లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ జొస్సా 2026 రౌండ్ 1 మీద మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. రౌండ్ 1లో సీట్ అనేటువంటిది వచ్చింది అన్నప్పుడు ఎస్ అనేటువంటి ఆప్షన్ దగ్గరికి వస్తే మీరు ఇక్కడ 3 స్టెప్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఆప్షన్స్ అనేటువంటివి మీరు ఫ్రీజ్ ఆప్షన్, ఫ్లోట్ ఆప్షన్, స్లైడ్ ఆప్షన్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకోవాలి. సో వీటికి మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్కి 1 ఆప్షన్ NIT వరంగల్ CSC అని ఇచ్చారు. ఆప్షన్ 2 NIT వరంగల్ ECE అని ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ 3 NIT వరంగల్ మెకానికల్ అని ఇచ్చారు. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేటువంటివి ప్రయారిటీ లిస్టులో ఈ విధంగా ఇచ్చారనుకోండి, మీకు ఈ రౌండ్లో NIT వరంగల్ మెకానికల్ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది మీరు సీట్ అలాట్మెంట్ జరిగింది అనుకోండి. ఈ సీట్ అలాట్మెంట్ NIT వరంగల్ మెకానికల్లో వచ్చిన దానికి మీరు సాటిస్ఫైడ్ అయిపోయి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి NIT వరంగల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది మెకానికల్ అనేటువంటి బ్రాంచ్కి మీరు సాటిస్ఫై అయ్యారు అన్నప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఫ్రీజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రీజ్ అంటే మీకు వచ్చినటువంటి సీటును మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, నాకు కావాలి అని అనేటువంటి ఆప్షన్ ఫ్రీజ్ ఆప్షన్ అని చెప్తాము. తర్వాత మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి మీరు క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోతారు మీకు వచ్చినటువంటి సీట్ను తీసుకొని. సో దీని తర్వాత ఏం చేయాలి ఫ్రీజ్ ఆప్షన్ తర్వాత అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిలో ఫ్లోట్ అనేటువంటిది, స్లైడ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు అనేటువంటిది మీకు క్లియర్గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాసెస్ అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ ఆప్షన్ ఫ్లోట్ అనే ఆప్షన్ అనేటువంటిది ఎప్పుడు తీసుకోవాలి అన్నప్పుడు మీకు ఇక్కడ NIT వరంగల్లో మెకానికల్ సీట్ అనేటువంటిది నాకు వద్దు అని అనుకున్నారు. దీనికంటే మీరు ఆప్షన్స్లో ఇక మెకానికల్ వద్దు, 4th ఆప్షన్గా మీరు ఏదైనా NIT ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను AP తీసుకుంటున్నాను, వీటిలో CSC అని ఉంచారు. అంటే నాకు మెకానికల్ అనేటువంటిది వద్దు, NIT ఇన్స్టిట్యూషన్లో CSC కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఫ్లోట్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫ్లోట్ అనే ఆప్షన్ తీసుకున్నప్పుడు మీరు ఈ NIT వరంగల్లో వచ్చినటువంటి మెకానికల్ సీట్ అనేటువంటిది సేఫ్ జోన్లో ఉంటుంది. తర్వాత అదర్ ఇన్స్టిట్యూషన్స్లో అదర్ బ్రాంచ్ అనేటువంటిది నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అని మీరు రౌండ్ 2కి ప్రమోట్ అవుతారు. సో దీన్నే ఫ్లోట్ అనే ఆప్షన్ అని చెప్తాము. సో మీకు రౌండ్ 1లో వచ్చినటువంటి సీటు మీకు సాటిస్ఫైడ్ కాకపోతే
దాన్ని మీరు సేఫ్ జోన్లో పెట్టుకొని ఫ్లోట్ అనేటువంటిది ఆప్షన్ ఇస్తే మీకు ఇన్స్టిట్యూషను అండ్ వేరే బ్రాంచ్ అనేటువంటిది నాకు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అన్నప్పుడు ఫ్లోట్ ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. స్లైడ్ అనే ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అని అంటే ఎన్ఐటి వరంగల్ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లోనే మీకు మెకానికల్ అనేటువంటిది రౌండ్ 1లో వచ్చింది. సో అప్పుడు మీరు ఏమంటున్నారు, ఎన్ఐటి వరంగల్లోనే నాకు మెకానికల్ కాకోకుండా వేరే బ్రాంచ్ అనేటువంటిది కావాలి అంటే ఇక్కడ ఎన్ఐటి వరంగలే ఉంటుంది, మీకు రౌండ్ 1లో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషనే ఉంటుంది. వాటిలో బెటర్ బ్రాంచ్ కోసం మీరు మళ్ళీ రౌండ్ 2కి వెళ్ళాలి అనుకున్నప్పుడు స్లైడ్ అనే ఆప్షన్ అనేటువంటిది క్లిక్ చేస్తారు. సో ఇక్కడ ఫ్రీజ్ అంటే మీరు హ్యాపీగా సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ చేస్తున్నారు, రౌండ్ 1కి నుంచి రౌండ్ 2కి ఎగ్జిట్ అయిపోతున్నారు. ఫ్లోట్ అనే ఆప్షన్ అంటే మీకు వచ్చినటువంటి బ్రాంచు ఇన్స్టిట్యూషన్ కంటే నాకు వేరేది కావాలి అనుకున్నప్పుడు ఫ్లోట్ ఆప్షన్ ఇస్తారు. స్లైడ్ అంటే మీకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లోనే నాకు బెటర్ బ్రాంచ్ కావాలి అనుకున్నప్పుడు స్లైడ్ ఆప్షన్ ఇస్తారు, రౌండ్ 2కి వస్తారు. సో ఇది ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్స్కి క్లియర్ డెఫినేషన్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత మీరు ఏం ఆప్షన్ చేయాలి అనేటువంటి చెక్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీజ్ అన్నప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి లిస్ట్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసే ఉంటుంది. జేఈఈ స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్, జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్ కేటగిరీ అనేటువంటిది మీకు అప్లికబుల్ ఉంటే, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లికబుల్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లికబుల్ ఉంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఫోటోగ్రాఫ్ యూజ్ చేశారో అదే ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయండి. మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది జొస్సా సైట్లో ఫార్మాట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఆథరైజ్డ్ డాక్టర్తో మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ డాక్యుమెంట్స్ అనేటువంటివి మీరు కంపల్సరీ చేయవలసినటువంటి ఫ్రీజ్ అయినా, ఫ్లోట్ అయినా, స్లైడ్ అయినా ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేవారు పేమెంట్ అనేటువంటిది కంపల్సరీ చేయాలి. సీట్ యాక్సెప్టెన్స్ మీకు అయింది కాబట్టి సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేటువంటిది ఎస్ఏఎఫ్ కేటగిరీ వైజు పేమెంట్ అనేటువంటిది మీరు పే చేసుకొని మీ యొక్క సీట్ని సేఫ్ జోన్లో పెట్టుకోవాలి. ఈ పేమెంట్ అనేటువంటిది మీరు పే చేయకపోతే ఇచ్చినటువంటి డెడ్లైన్లో మీ సీట్ అనేటువంటిది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మీరు మిస్టేక్స్ అనేటువంటివి చేయకోకుండా డాక్యుమెంట్స్ అనేటువంటివి పేమెంట్ అనేటువంటిది కంపల్సరీ చేసుకొని మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకోవాలి. మీ ఆన్లైన్ రిపోర్టింగ్లో చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ జరిగి మీకు అలాట్మెంట్ లెటర్, ప్రొవిజనల్ లెటర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. వాటిని ప్రింటౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తర్వాత ఫిజికల్ రిపోర్ట్ అనేటువంటిది ఫ్రీ చేసుకున్న వారు ఫిజికల్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది మీ ఇన్స్టిట్యూషన్స్కు వెళ్ళి. సో ఇది ఓవరాల్గా రౌండ్ 1 అనేటువంటిది సీట్ వచ్చినటువంటి క్యాండిడేట్ చేయవలసినటువంటి ఓవరాల్ ప్రాసెస్. సో మళ్ళీ మీకు రివీల్ చేస్తున్నాను, ఫ్లోట్ అండ్ స్లైడ్ అనేటువంటి ఆప్షన్ చేసుకుంటేనే మీకు రౌండ్ టీ కౌన్సిలింగ్కి వెళతారు. ఫ్రీజ్ అనేటువంటి చేస్తే ఫస్ట్ రౌండ్తోనే మీరు మీ సీట్ అనేటువంటి తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. దాని తర్వాత మీరు పేమెంట్ చేసుకొని డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకొని ఆన్లైన్ రిపోర్టింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సో డేట్స్ అనేటువంటిది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే 30th జూన్ 2026 మీకు 10 AM రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేశారు. 5 PM నుంచి మీకు రిపోర్టింగ్ చేసుకోవడానికి, ఫీ పేమెంట్ అనేటువంటి చేసుకోవడానికి, డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవడానికి పోర్టల్ అనేటువంటిది
అందుబాటులో ఉంటుంది. 26th జూన్ 5 PM మీరు లాస్ట్ పేమెంట్ అనేటువంటిది చేసుకోవాల్సినటువంటిది రౌండ్ 1కు సంబంధించి. మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి జూన్ 26th లోపల SAF అనేటువంటిది ఫీ పే చేయకపోతే మీ సీట్ అనేటువంటిది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో దీనిని మీరు గుర్తుపెట్టుకొని ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్ ఇవ్వాలనుకున్నారా అనేటువంటిది స్ట్రాటజిక్ వేలో అప్లై చేసుకొని మీరు ఫర్దర్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. సో 29th వరకు మీకు క్వైరీస్ ఏవైనా ఉంటే ఫీ పేమెంట్ మీద మీరు రౌండ్ 1 మీద చేసుకోవడానికి 29th జూన్ 2026 వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంది. 30th తర్వాత రౌండ్ 2 అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సిమిలర్లీ ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో అవుతారు. సో ఓవరాల్గా మీకు జొస్సా 2026 రౌండ్ 1 గురించి అండర్స్టాండింగ్ అయ్యిందనుకుంటున్నాను. సీటు వచ్చినటువంటి వారు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి. మాకు రౌండ్ 1లో సీట్ అనేటువంటిది అలాట్మెంట్ జరగలేదు అనేటువంటిది మీరు తెలుసుకొని ఉంటే వారు ఎటువంటిది చేయవలసిన అవసరం లేదు. మీరు రౌండ్ 2కి వెయిట్ చేయవలసిందే. సో మీరు ఎటువంటిది ఛాయిస్ ఫిల్లింగ్ రీఎడిట్ వంటిది కానీ మళ్ళీ ఏదైనా మీరు పేమెంట్ చేసుకోవడం ఈ ప్రాసెస్ అంతా సీట్ అలాట్మెంట్ కాని వారు చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా రౌండ్ 2 రిజల్ట్స్కి వెయిట్ చేయవలసి ఉంది. సో రౌండ్ 2లో మీరు బేస్ చేసుకున్నటువంటి ఛాయిస్ ఫిల్లింగ్ చూసుకొని రౌండ్ 2 అనేటువంటిది రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో బీ పేషెన్స్గా మీరు రౌండ్ 2కి వెయిట్ చేయండి. సీటు వచ్చినటువంటి వారు మీకు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనే ఆప్షన్స్ను క్లియర్ చేసుకొని సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేటువంటి చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకొని ఆన్లైన్ రిపోర్టింగ్ అనేటువంటిది చేయండి. సో ఇక్కడ ఆన్లైన్ రిపోర్టింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు అప్లై చేస్తుంటే ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఐఐఎస్సి ఇన్స్టిట్యూషన్లో కానీ మీకు 12th క్లాస్లో పర్సెంటేజ్ అనేటువంటిది ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 75% ఉండాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 65% అనేటువంటిది ఐఐటి రూల్ ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఈ ఐఐటి రూల్ అనేటువంటిది అలాగే మీరు అప్లోడ్ చేసినటువంటి కేటగిరీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అక్యురేట్గా వ్యాలిడా, నాన్ వ్యాలిడ్ అనేటువంటిది ఎంక్వైరీ చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దాని తర్వాత మీరు మీకు సెలెక్ట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్కి విత్ ఇన్ ద డెడ్ లైన్లో ఫిజికల్ రిపోర్ట్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ అనేటువంటిది మీకు అండర్స్టాండింగ్ అయ్యిందనుకుంటున్నాను. రౌండ్ 2కి వెయిట్ చేసే వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేయండి. అప్ టు 5 రౌండ్స్ అనేటువంటివి జరుగుతాయి. సీటు వచ్చిన వాళ్ళు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అనేటువంటి ఆప్షన్స్తో మీ ఫర్దర్ ప్రొసీజర్ స్టెప్ని ఫాలో అవ్వండి. మీకు వీటిపైన ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. వన్స్ అగైన్ సీట్ అలాట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Hope this information is informative. Thank you.